శ్రీకాకుళం జిల్లాలో గిలియన్ బెర్రీ సిండ్రోమ్ అనే వింత వ్యాధి అక్కడున్న ప్రజలను భయపెడుతోంది. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసలో ఓ బాలుడు ఈ వ్యాధితో మృతి చెందాడని అక్కడున్న స్థానికులు భయపడుతున్నారు. అయితే మృతుడు ఇదే వ్యాధితో చనిపోయాడని, ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని జిల్లా వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారి బాలమురళీ కృష్ణ తెలిపారు. గిలియన్ బెర్రీ సిండ్రోమ్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇదే వ్యాధి లక్షణాలతో 2 రోజుల క్రితం ఏదైతే కాపు గోదాయ వలసలో యువంత్ అనే బాలుడు మృతి చెందాడు. దీంతో ప్రస్తుతం అయితే కాపు గోదాయ వలసలో ఆరోగ్య శాఖ అయితే జిల్లా ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. అసలు ఈ వైరస్ సంబంధించి ఎలా ఉంటుంది, ఏ విధంగా వస్తుంది, దీనివల్ల ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా, అసలు ప్రస్తుతానికి ఎంతమందికి ఆ వైరస్ ఉందా అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలమురళీ కృష్ణ ఉన్నారు. సార్, నిన్న యువంత్కి ఇదే వ్యాధి వచ్చి చనిపోయాడు అంటారు, నిజంగా అది నిర్ధారణ అయిందా? పూర్తిగా నిర్ధారణ కాలేదు. రిపోర్ట్స్ చూస్తే ఇంపార్టెంట్ టెస్ట్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేయలేదు. ఓన్లీ నెర్వ్ కండక్షన్ స్టడీలో చేసి ఆమ్ని ఆర్క్ హాస్పిటల్ వాళ్ళు నిర్ధారించారు. అది సిఎస్ఎఫ్ చేసిన తర్వాత అది అబ్నార్మల్గా ఉంటే 100% చెప్పచ్చు. కానీ సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్ చేయలేదు. అంటే మనకు తెలియదు, ఎందుకు చేయలేదో మనకు తెలియదు. అయితే ఈ జీబీఎస్ కాకుండా వేరేది కూడా అవ్వచ్చు. మనకి జెమ్స్ హాస్పిటల్ ఇచ్చిన డెత్ సమ్మరీలో రకరకాల కాదులు ఇచ్చారు. జీబీఎస్ కాకుండా 4-5 ఇచ్చారు. అందులో ఏదైనా అవ్వచ్చు. అందువల్ల పూర్తిగా జీబీఎస్ నిర్ధారణ కాలేదు. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ వ్యాధి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అసలు దీనికి సంబంధించి ఇంకేమైనా బయటపడ్డాయి ఇక్కడ గోదావరి వలసలు ఎక్కడికైనా మన జిల్లాలో? వేరే కాపు గోదావరి వలసలో మాత్రం హౌస్ టు హౌస్ సర్వే చేసాము. ఎక్కడ కూడా ఇంకా వేరే పిల్లలకి ఎవరికి లక్షణాలు లేవు. ఈ బాబుకి అన్ఫార్చునేట్గా ఈ వ్యాధి వచ్చిన వెంటనే 2-3 రోజుల్లోనే పెరాలసిస్ వచ్చి తీవ్రత వచ్చి బాబు వెంటిలేటర్ మీద ఉండి చనిపోవడం జరిగింది. తప్ప వేరే పిల్లలకి ఎవరికి విలేజ్లో ఎవరికి లేవు, లక్షణాలు లేవు. బ్రెయిన్ డెడ్ ఎందుకు అయింది? బ్రెయిన్ డెడ్ అవ్వడానికి కారణం? బ్రెయిన్ డెడ్ అంటే బాబుకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి సివియర్ అయ్యి బాబు ఆక్సిజన్ అందుక చనిపోయాడు. రెస్పిరేటరీ పాలసిస్ అంటే ఊపిరి తీసుకునే కష్టమయ్యి ఇది అంటే లోపల ఈ శ్వాస తీసుకోవడమైన ఈ నర్వ్స్ అన్నీ కూడా మనకి బ్రెయిన్ నుంచి ఏ అవయవం పనిచేయాలన్నా నర్వ్స్ ఉంటాయి. బ్రెయిన్ కమాండ్స్ ఇస్తేనే పనిచేస్తాయి అవయవాలు, లంగ్స్ కానీ హార్ట్ కానీ. ఎప్పుడైతే బ్రెయిన్ ఫంక్షన్ ఈ నరాలు వీక్నెస్ వచ్చిందో అది బ్రెయిన్ ఫంక్షన్ నుంచి ఈ ఆర్గాన్స్కి వెళ్ళే పాత్వేలోని అబ్స్ట్రక్షన్ ఏర్పడి బ్రెయిన్ డెడ్ అయ్యి. గతంలో ఇప్పుడు కూడా ఆయనకి ఇటువంటి లక్షణాలు కనిపించలేదు అంటున్నారు. సడన్గా వచ్చే అవకాశం ఉందా డిబిఎస్ అనేది? జీబీఎస్ అది ఎవరికైనా రావచ్చు. 1-2 లక్షల మంది పిల్లల్లో ఒకరికి రావచ్చు. అంటే ఇది కొత్త వ్యాధి కాదు, ఇంతకుముందు ఉన్నదే. అక్కడక్కడ బయటపడుతుంది. ఇప్పుడు కేజీహెచ్కి సంవత్సరానికి 3-4 కేసులు వస్తాయి. కేజీహెచ్కి మొత్తం మనకి కేజీహెచ్కి రోజుకి 3-4 వేల మంది వెళ్తారు. ఎవరికో సంవత్సరానికి 1 or 2 కేసులు వస్తాయి. కొత్త వ్యాధి కాదు. అయితే మనకి ఇది ఏమీ పబ్లిక్ హెల్త్ ఇష్యూ కాదు. అంటే ఒకేసారి 20 మందికి 30 మందికి వచ్చే వ్యాధి కూడా కాదు. రేర్గా అక్కడక్కడ ఒక్కొక్కరికి వస్తుంది. సరే, ఇది అంటువ్యాధా? ఇది ఏమైనా అంటువ్యాధి కాదు, డెఫినెట్గా ఇది అంటువ్యాధి కాదు. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వచ్చే అవకాశం లేదు. ఒక పిల్ల నుంచి ఇంకో పిల్లడికి కూడా వచ్చే అవకాశం లేదు. ముందుగా ఇటువంటి గుర్తించాలంటే వ్యాధిని ఏ విధంగా అది గుర్తించవచ్చు? దాన్ని ఎవరికైనా సడన్గా జ్వరం కానీ అంటే విరోచనాలతో కానీ సడన్గా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినైతే వెంటనే మనకి నియరెస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. చిన్నపిల్లల వైద్యులైనా సరే, మామూలు జనరల్ వైద్యులైనా సంప్రదించండి. అది జీబీఎస్ కాదు, వాళ్ళు చూసి అవసరం ఉంటే టెస్టులు చేసి కన్ఫర్మ్ చేస్తారు. ఓమ్ని ఆర్కే వాళ్ళు జీబీఎస్ అని నిర్ధారణ చేశారంటున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు టెస్టులు చేశారా? ఏమనిపిస్తుంది? పూర్తి స్థాయిలో చేయలేదు కనుక అది 100% నిర్ధారణ కాలేదని చెప్తున్నాను. ఇంపార్టెంట్ టెస్ట్ చేయలేదు. వాళ్ళు ఓన్లీ ఒక టెస్ట్ చేసి దాని మీద చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో టెస్టులు చేయలేదు. అంటే దీనికి సంబంధించి ఎప్పుడులో కానీ ప్రజలు ఏమైనా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎటువంటి సూచనలు ఇస్తారు మన జిల్లా వాసులకు కానీ ఎవరికి? ప్రజలేమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి వచ్చే వ్యాధి కాదు, అంటు జబ్బు కాదు. కాబట్టి మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. దీని మీద ఏమని ఐసోలేషన్ కానీ క్వారంటైన్ కానీ చేయాల్సిన పని లేదు. ఎక్కడికో లక్షలో ఒకరికి వస్తుంది. అది నరాలకు సంబంధించిన వ్యాధి. నిజం చెప్పాలంటే నరాలకు సంబంధించిన వ్యాధి. అందువల్ల దీనికి అంటువ్యాధి కాబట్టి ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యగా పిల్లలు హ్యాండ్ వాష్ అంతే, దీనికి అంతే తప్ప దీనికి వేరేగా మాస్క్లు అది ధరించవలసిన అవసరం లేదు. ఏపీలో మొదటి కేసు అంటున్నారు, ఇది ఎంతవరకు వస్తుంది? ఇంతకుముందు కూడా వచ్చాయండి. ఏపీలో మొదటి కేసు కాదు, ఇంతకుముందు కూడా వచ్చాయి. ఈ మధ్య మహారాష్ట్రలో వచ్చిన తర్వాత ప్రచారం ఎక్కువ జరిగింది తప్ప ఇది ఏపీలో మొదటి కేసు కాదు, ఇంతకుముందు కూడా వచ్చాయి. గిలియన్ బెర్రీ సిండ్రోమ్కి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది
అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సోకే లక్షణాలు కావు. ఎట్టి పరిస్థితులు కూడా భయాందోళన చెందవలసిన లేదు. ప్రస్తుతం అయితే కాపు గోదావరి వలసలో మరొక వారం రోజుల పాటు మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామందికి సంబంధించి జలుబు దగ్గు ఉన్న వారికి టెస్టులు చేసిన ఎటువంటి వేరెవరికి కూడా జీబీఎస్ లక్షణాలు లేవు. ప్రస్తుతం అయితే యువంత మరణానికి సంబంధించి కూడా ఇది జీబీఎస్ అని పూర్తిగా నిర్ధారించడం. ఎందుకంటే దీనికి సంబంధించి జెమ్స్ హాస్పిటల్ కూడా 4-5 రకాల కారణాలు చెప్పారు. ఒక ఓమ్ని ఆర్కే వాళ్ళు ఇది జీబీఎస్ అని వాళ్ళు ఫైనల్ చేశారు తప్ప ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది 2-3 లక్షల మందిలో ఒక్కరికి వస్తుంది కాబట్టి ఇది అందరికీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఇది అప్పుడప్పుడు వస్తుంది, అప్పటికో 2-3 లక్షల మందికి. ప్రస్తుతానికి అయితే భయాందోళన అవసరం లేదు. దీనికి సంబంధించి ఈ రోజు రేపటిలోగా కూడా ఖచ్చితంగా ఒక నివేదిక అయితే ఖచ్చితంగా జిల్లా అధికారులు అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా డిఎండిహెచ్ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరు ఎటువంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదంటూ కూడా డిఎండిహెచ్ బాలమురళీకృష్ణ స్పష్టం చేస్తున్నారు. వీడియో నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.